నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనతో పాటు ఒక ప్రత్యేక అతిథి ఉన్నారు. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి హోంమంత్రిగా పనిచేసిన శ్రీ ఎంవి మైసూరారెడ్డి గారు. ఈరోజు తాజా రాజకీయాల మీద వారితో చర్చిద్దాం. సార్ నమస్తే. నమస్తే. వైఎస్ షర్మిలకి రాజ్యసభ కేటాయించబోతున్నారు, కర్ణాటక కోటాలో ఆవిడకి రాజ్యసభ దక్కబోతుందని కొంత ప్రచారం అక్కడక్కడ జరుగుతోంది. కొన్ని ఛానళ్లలో, అంటే ముఖ్యంగా టీడీపీ అనుకున్న ఛానళ్ళు అయితే కొంత లీకులు రావటం ఇదంతా జరుగుతుంది. సో ఆవిడ కూడా వెళ్ళి కలిసి వచ్చారు మల్లికార్జున ఖర్గే గారిని. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఆవిడకి ఇవ్వాల్సినంత అవసరం ఉందంటారా? కాంగ్రెస్ పార్టీని బలోపేతానికి ఏపీలో ఆవిడ ప్రయత్నాలు కానీ ఇవన్నీ ఎక్కువగా ఫలించిన దాఖలాలు అయితే కనపడట్లేదు. ఏమంటారు దాన్ని? కాకపోతే మోరల్ టర్పిట్యూడ్ కింద ఏదో పోయి కలిసి రిక్వెస్ట్ చేసిండొచ్చు. మరి పాజిటివ్ గానే ఉన్నాయనే వార్తలు వినపడుతున్నాయి. నాకైతే అంత రాహుల్ గాంధీని కూడా కలిసినట్టు వచ్చినాయి వార్తలు. మరి కలిసి ఇచ్చినా ఇవ్వచ్చు, కాదని లేము, ఎందుకంటే రాజ్యసభ కాబట్టి. కానీ దేశంలో ఇతర ఎందుకంటే ఆమెను ఎంపీ చేసినప్పుడు ఇక్కడ పార్టీకి ప్రెసిడెంట్ కూడా వేరే సీనియర్ నాయకుని పెట్టుకోవచ్చు కదా. ఆలోచన కూడా ఉండొచ్చు, కాదని లేను అంటారు. అండ్ అంటే ఇప్పుడు ఆవిడకి రాజ్యసభ ఇస్తే ఇక ఇప్పుడు తెలంగాణలో ఆశావహులు అనేక మంది ఉన్నారు, ఇతర రాష్ట్రాల్లో కూడా చాలా సీనియర్లు ఆశావహులు ఉన్నారు. సో వారందరి నుంచి కూడా ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుంది కదా. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఉంది కదా. ఇక్కడ నుంచి మేము ఇతర రాష్ట్రాలు ముఖ్యమైన రాజ్యసభ మెంబర్స్ అవ్వాలనే తపన చెప్పేదానికి అవకాశం. అక్కడ ఆంధ్రాలో ఏమంటే, ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీకి సీట్లే లేవు, శాసనసభలో లేవు. కాబట్టి ఏదన్నా అక్కడ ఇప్పించండి అని అడిగేదానికి అక్కడ ఉండే నాయకులకు కొంచెం అవకాశం ఉంటుంది. ఇక్కడ తెలంగాణలో అవకాశం లేదు, ఎందుకంటే వాళ్ళ గవర్నమెంటే ఉంది. వాళ్ళకు రాజ్యసభ సీట్ వచ్చేటప్పుడు కర్ణాటక నుంచి ఇప్పించనేదానికి లేదు. ఇక్కడ కావాలని పోయి అడుగుకొని రిక్వెస్ట్ చేసుకునేదానికి అవకాశం ఉంది ఇక్కడ ఉండే కాంగ్రెస్ నాయకులు. అది ఎవరైనా కావచ్చు, అడగచ్చు, రిక్వెస్ట్ చేసుకోవచ్చు, సంపాదించుకోవచ్చు. ఇప్పుడు వైఎస్ షర్మిలకి రాజ్యసభ కేటాయిస్తే కనుక కాంగ్రెస్ పార్టీ జగన్ మరింత తీవ్రంగా విమర్శించేదానికి, లేదంటే ఆవిడ విమర్శలకు మరింత వెయిట్ వచ్చేదానికి రావడానికి అవకాశం ఉంటుంది, మరింత క్రెడిబిలిటీ రావడానికి. ఎందుకంటే ఒక ఎంపీగా మాట్లాడేది మరింత ఇంపాక్ట్ఫుల్గా ఉంటుంది. సో టీడీపీకి కాంగ్రెస్కి మధ్యలో ఉన్న ఈక్వేషన్ కూడా కొంత మనం చూసాము గత ఎలక్షన్స్ కానీ అంతకుముందు కానీ. సో టీడీపీ ప్రయత్నాలు కూడా ఏమైనా ఉన్నాయంటారు ఇందులో? టీడీపీకి సంబంధం ఉండదు. టీడీపీకి కానీ కూటమికి కానీ ఏం సంబంధం ఉండదు. ఇక్కడ ఏమి రానంటే 1-2 రకాలుగా కూడా ఆలోచన చేసిండొచ్చు. వాళ్ళిద్దరికి మధ్య ఉండే విభేదాలు అయితేనేమి, వాళ్ళ సోదరునికి ఆమెకున్న విభేదాలు అయితేనేమి, అక్కడ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలన్న దాంట్లో భాగంగా అయితేనేమి, ఆమెకు రాజ్యసభ ఇచ్చినప్పుడు ఇక్కడ పిసిసి అధ్యక్షులు వేరే వారిని పెట్టుకుని సమన్వయం చేసుకోవాలనే ఆలోచన ఏమన్నా ఉంటే ఉండొచ్చు. ఉందని నేను ఖచ్చితంగా తెలుసునని చెప్పడంలే, ఒక అవకాశం అయితే ఉంది. మరి పోయి రిక్వెస్ట్ చేసుకునేదా, వాళ్ళు పోయి ఆలోచన చేస్తున్నారా లేదా అనేది అంత దూరం ఆలోచన చేయటం లేదు. కాకపోతే ఈ కాంగ్రెస్ పార్టీని డెవలప్ చేసుకోవడానికి ఏమన్నా ఆలోచన చేస్తే ఏమన్నా చేయొచ్చు అది.